నమస్తే. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆమె నృత్యం చూస్తుంటే ప్రకృతి సైతం పరవశిస్తుంది. నెమలి సైతం పురివిప్పి నాట్యమాడుతుంది. ఇక చూసేవారంతా అలా చూస్తూ ఉండిపోతారు. చిన్న వయసు నుంచే కూచిపూడి నృత్యంపై ఆసక్తి ఉన్న ఆ అమ్మాయి నేడు దేశ విదేశాల్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నారు. తల్లికి తగ్గ కూతురు అనిపించుకుంటున్నారు. పెద్ద పెద్ద వేదికలపై అద్భుతమైన అవార్డులు తీసుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు కాదు, నాగహర్షిని. ప్రస్తుతం నాగహర్షిని మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ హర్షిని, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. సో హర్షిని, ఇటు కూచిపూడి నృత్యంలో కూడా మీ ప్రతిభ ప్రపంచాన్ని తాకింది. సో ఇదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతున్నావు? యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. మా చిన్నప్పటి నుంచి ఇలా చాలా మమ్మీ చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ స్టూడెంట్స్తోని చేపించేది నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అలాగా నేను కూడా అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ డాన్సర్ కింద మా పేరెంట్స్ హెల్ప్తోని చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మనం ఏది చేయాలన్నా ఎవరో ఒకరి నుంచి ఇన్స్పైర్ అవుతాం. సో అలా నువ్వు ఈ వైపు రావడానికి ఎవరి నుంచి ఇన్స్పైర్ అయ్యావు? ఎక్కువ అయితే మా మమ్మీ డ్యాన్స్ టీచర్. సో చిన్నప్పటి నుంచి నేను చూసినప్పుడు చాలా అనిపించేది, అంటే నేను కూడా మమ్మీలాగా అవ్వాలని, ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ అవ్వాలని అనిపించేది. సో నేను మా మమ్మీనే ఎక్కువగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. అండ్ ఆల్సో మిగతా డాన్సర్స్ని చూస్తే కూడా నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది. సో యా. మీరు ఏ వయసులో అరంగేట్రం చేశారు? అరంగేట్రం అనేది భరతనాట్యంలో, మనకి కూచిపూడిలో రంగప్రవేశం అంటారు. నేను 14 వయసు ఉన్నప్పుడు, నేను 14 ఇయర్స్కి. అంత చిన్న ఏజ్లోనే? అంటే చిన్నప్పటి నుంచి, నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి డాన్స్ అనేది నేర్చుకుంటూ వచ్చాను. సో 14 ఇయర్స్కి ఐ కంప్లీటెడ్ మై సర్టిఫికేట్ అండ్ ఐ డిడ్ మై అరంగేట్రం ఆల్సో. అండ్ మీ గురువు ఎవరు? మా గురువు మా మమ్మీ, కల్వచర్ల విజయలక్ష్మి గారు. సూపర్. మా గురువు మా మమ్మీ ఇద్దరు ఒకటే. సో మమ్మీనే నేర్పిస్తూ ఉంటుందా డైలీ? డైలీ మమ్మీ క్లాసెస్ ఉన్నప్పుడు నేను కూడా వచ్చి అందరి పిల్లలతో పాటు నేను కూడా నేర్చుకునేదాన్ని. మా బ్యాచ్తోని నేను నేర్చుకునేదాన్ని. అందరిలానే నేను కూడా క్లాస్కి వచ్చి కాకపోతే ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం లాస్ట్కి కొంచెం బ్రేక్ పడింది, కానీ తర్వాత నుంచి నేను కంటిన్యూ చేసేసాను. అంటే మమ్మీనే ఇట్లా చెప్పేవారా నేర్చుకో అమ్మా ఇట్లా అని, లేకుంటే మీకే ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకున్నారా? అలా ఏం లేదు, మమ్మీ ఏం పుష్ చేయలేదు. అంటే చేసేవారు, కాకపోతే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి ఇవి చూసి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి నేను కూడా అలా ఉంటే బాగుండు అని అనుకొని నాకు నేనే వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకునేదాన్ని. సో మమ్మీ అంటే డైలీ చూస్తూ నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నేను చేస్తే నాకు నేనే చూసి అవును నేను కూడా అలా చేస్తే బాగుంటుంది అనుకొని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అమ్మని చూసి ఏం నేర్చుకున్నారు మీరు? సో అమ్మ కూడా చాలా పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. సో ఎక్కువగా ఏం నేర్చుకున్నారు అమ్మలో నుంచి? మెయిన్ ఏంటంటే మమ్మీ చాలా హార్డ్ వర్కింగ్. తను ఎన్ని ఇంట్లో వర్క్స్ ఇవి ఉన్నా సరే ఒకసారి డ్యాన్స్లో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇంకా టీచర్ అంటే మొత్తం అక్కడే ఉంటుంది ఫోకస్ అనేది. షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ ఆల్సో చాలాసార్లు మమ్మీ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పిల్లలకి 10:30, 11 వరకు కూడా చెప్పిన ప్రాక్టీస్ క్లాసెస్ ఉన్నాయి. సో దట్ మమ్మీ అండ్ ఆల్సో మమ్మీది ఇంకొకటి ఏంటంటే, స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత మమ్మీ ఎక్స్ప్రెషన్స్ అనేవి నాకు చాలా ఇష్టము. మమ్మీ దగ్గర నుంచి మెయిన్ నేను ఇన్స్పిరేషన్ కింద తీసుకుంది ఎక్స్ప్రెషన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మమ్మీ చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. సో నేను కూడా మమ్మీలాగా ఉండాలని చెప్పి తన దగ్గర నుంచి ఆ హార్డ్ వర్కింగ్ అనేది నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇంకా సో ఇటు మీకు కానీ ఇటు మమ్మీకి కానీ ఒక సపోర్ట్ అనేది ఉండాలి. ఇద్దరూ మీరు చేస్తున్నారు కాబట్టి. సో ఎవరు ఆ సపోర్ట్? ఆ సపోర్ట్ మా డాడీయే. ఎందుకంటే ప్రతి ఈ పిల్లలు ఎంతమంది మొత్తం
మొత్తం డాడీయే చూసుకుంటారు. ఈ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్కి ఆ స్థాయికి మేము వెళ్ళగలిగామంటే మా డాడీ కారణం అనే చెప్పాలి. ప్రతి ఒక్కటి మమ్మీ ఒకవేళ టీచింగ్స్ చూసుకుంటే మిగతా పనులన్నీ డాడీయే చూసుకుంటారు. అది చాలా హార్డ్, ఇన్ఫ్యాక్ట్ దీనికన్నా హార్డ్ ఎక్కువ. సో ఇంత పేరు వచ్చింది అది మా డాడీ అనే కారణం అని చెప్పాలి. డాడీ అంత కష్టపడతారు, మమ్మీ కూడా కష్టపడుతున్నారు. సో మీకు అవార్డ్స్ వచ్చాయి. సో అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, అసలు వాళ్ళ హ్యాపీనెస్ అదంతా కూడా? దే వుడ్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దేర్ ఫేసెస్ సో హ్యాపీ. అండ్ యా, వాళ్ళు నాకు పెద్ద పెద్ద అవార్డ్స్ రావడానికి కారణమే వాళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళ హార్డ్ వర్క్ కానీ దానికి కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. డైలీ ఎన్ని అవర్స్ సాధన ఉంటుంది? మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు? నేను డైలీ ఒక టైం అనేది కాదు, కానీ నాకు ఫ్రీ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు నేను చేస్తూనే ఉంటాను ప్రాక్టీస్. మోస్ట్లీ ప్రోగ్రామ్స్ దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం ఐ వుడెంట్ థింక్ ఆఫ్ ఎనీ టైం. జస్ట్ ఇంకా ఉందంటే ఇంకా వచ్చేసి ప్రాక్టీస్ చేయాలనే ఉంటుంది నాది మొత్తం. అంటే మిగతా స్టూడెంట్స్తో పాటే మీకు కూడా అమ్మాయినే నేర్పిస్తుంటారా డైలీ? అవును, మోస్ట్లీ మిగతా స్టూడెంట్స్తో కలిపే నేను నేర్చుకుంటూ ఉంటాను క్లాస్లో. ఇంకా మమ్మీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కానీ నార్మల్గా ఉన్నప్పుడు కానీ మిగతా స్టూడెంట్స్తోని మమ్మీ నేర్పిస్తూ ఉంటుంది నాకు కూడా. అండ్ ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మ్ ఎక్కడ జరిగింది అండ్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? నేను యాక్చువల్లీ 4.5 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను రెడీ చేసి వినాయక చవితి సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఉంది. 4.5 years ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా ఏం లేదు, ఇట్లా చేసేసి గ్రూప్ పర్ఫార్మెన్స్ అది. గ్రూప్ పర్ఫార్మెన్స్లో నన్ను స్టేజ్ ఎక్కిచ్చేసారు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ ఎక్సైటింగ్ టు బి ఆనెస్ట్. అంటే భయపడలేదు అప్పుడు? లేదు, భయం అనేది నాకు అప్పటికి అనిపించలేదు, ఎందుకంటే అది గ్రూప్ పర్ఫార్మెన్స్. అండ్ ఆల్సో నేను ఆ సాంగ్ కూడా మా సీనియర్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మమ్మీ స్టూడెంట్స్ చూశాను. సో నాకు భయం అనేది అంత అనిపించలేదు. సో అప్పుడప్పుడు మీరు సాడ్గా ఫీల్ అవుతారు, మూడ్ ఆఫ్లో ఉంటారు. అలాంటప్పుడు నేను చేయలేనేమో అని భయపడేటప్పుడు పేరెంట్స్ ఎలాంటి మోటివేట్ చేస్తారు, ఎలా చేస్తారు మోటివేట్? మా మమ్మీ నేను ఎప్పుడైతే ఇలా చెయ్యలేను లేకపోతే ఇలా సాడ్గా ఫీల్ అవుతున్నప్పుడు మమ్మీ అంటది, నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఆ టాలెంట్ ఉంది, నువ్వు ఎందుకు దాన్ని ఉపయోగించుకోవట్లేదు? నువ్వు ఒకవేళ దాన్ని ఉపయోగించుకుంటే కరెక్ట్గా యూ విల్ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. నీకు లేదని నేను చెప్పట్లేదు, నీకు ఆ టాలెంట్ ఉంది, కాకపోతే నేను దాన్ని హెల్ప్ చేస్తాను నీకోసం గ్రో చేయడానికి. సో యూ డోంట్ ఫీల్ సాడ్ అని చెప్పి చాలా మంచిగా మోటివేషన్ ఇస్తుంది. సో దట్ నాకు కూడా చాలా మోటివేటింగ్గా అనిపిస్తే ఐ విల్. మరి డాడీ ఏంటంటే నాకు మోస్ట్లీ లంచాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఏంటంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే డిఫరెంట్ కంట్రీకి వెళ్ళడం ఎవరికైనా డ్రీమే ఉంటుంది. అలాగా నేను చాలా కంట్రీస్ కూడా చేశాను. సో అలా నేను లాస్ట్ టైం జపాన్ కూడా వెళ్దామా డాడీ అంటే వెళ్దాము, కానీ నువ్వు మంచిగా చేస్తావు, మంచిగా ప్రాక్టీస్ చేస్తావు అని ప్రామిస్ చేయాలి అని చెప్తే ఖచ్చితంగా చేస్తా అని చెప్పి అలాగా. లేకపోతే నీకు దీని తర్వాత నీకు ఏం కావాలంటే అది కొని పెడతా, నీకు బిర్యానీ ఇప్పిస్తా, అలాంటివి చేస్తూ ఉంటారు. సో అది కూడా నాకు మంచి మోటివేషన్గానే ఫీల్ అవుతాను. అయితే బిర్యానీ అంటే ఇష్టం అన్నమాట? చాలా ఇష్టం. మే మంత్లో 17th రోజు జపాన్ ట్రిప్ అనేది ప్లాన్ చేశాడు ప్రోగ్రామ్కి. టోక్యో రామాలయంలో ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు మా డాడీ. సో అది కూడా నాకు చాలా మోటివేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే జపాన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది, వెళ్ళాలని. ఫైనల్లీ ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పటి వరకు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు మీరు? సో ప్రోగ్రామ్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 1000 పైనే ప్రోగ్రామ్స్ నేను చేశాను. ఇంటర్నేషనల్, నేషనల్. నేషనల్ అయితే ఆల్మోస్ట్ నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇంటర్నేషనల్ అయితే నేను థాయిలాండ్, మలేషియా, దుబాయ్, USA లో చేశాను. సో మోస్ట్లీ 1000 క్లోజ్ టు 2000 ప్రోగ్రామ్స్ చేశాను నేను, అన్నీ థ్యాంక్స్ టు మై డాడ్ అండ్ మామ్. అండ్ మీరు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా చేశారు. సో ఎక్కడెక్కడ చేశారు? నేను ఇందాక చెప్పినట్టు నేను థాయిలాండ్, మలేషియా, దుబాయ్, USA. థాయిలాండ్ బ్యాంకాక్లో చిల్డ్రన్స్ డే గవర్నమెంట్ తరపు నుంచి చిల్డ్రన్స్ డే రోజు చేశాను. దేవ్ మందిర్లో థాయిలాండ్ బ్యాంకాక్లో చేశాను, దేవ్ మందిర్లో.
అండ్ ఆల్సో గవర్నమెంట్ తరపున చిల్డ్రన్స్ డేకి చేశాను. మలేషియాలో బాతు కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి బాతు కేవ్స్లో చేశాను. మలేషియా 2 times వెళ్ళాము. ఇంకా దుబాయ్ ఇంటర్నేషనల్ హోటల్లో చేశాను కల్చరల్ ఫెస్టివల్లో. యుఎస్లో వేదిక్ టెంపుల్లో చేశాను. అండ్ ఆల్సో నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో చేశాను. వేదిక్ టెంపుల్ వర్జీనియాలో చేశాను. న్యూజెర్సీ నాట్స్లో చేశాను. సో ఓకే, ఇప్పుడు మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీరు ఎవరొక్కరు తోడు ఉండాలి. సో మీరు ఎవరిని తీసుకెళ్లేవారు? ఒకళ్ళని మా పేరెంట్స్ ఇద్దరు వచ్చేవాళ్ళు. మమ్మీ టీచర్ కాబట్టి, గురువు కాబట్టి రావాలి ఖచ్చితంగా. మా డాడీ తీసుకెళ్ళేవారు, ఆయన ఇంకా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయన రావాలి. సో మా పేరెంట్స్ ఇద్దరితోని, కొన్నిసార్లు మా అన్నయ్య కూడా వచ్చేవారు. సో ఆడియన్స్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళు ఇచ్చే కామెంట్స్ విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే చాలా ఆడియన్స్ నుంచి ఎక్కువగా నాకు కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అమెరికాలో ఆడియన్స్ ఒకసారి నాకు గిఫ్ట్స్ కూడా చాలా ఇచ్చారు. ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారు? మైకిల్ కోర్స్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు ఒకసారి. సో అలాంటి గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉండేవారు. ఏమన్నా తినమ్మా అని చెప్పి స్నాక్స్ కానీ అవి చాలా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా వాళ్ళు పొగుడుతూ ఉంటే నా కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరిగేది. నేను కూడా చేయగలను అని చెప్పి అనుకునేదాన్ని. సో అండ్ మీరు చేసే ప్రోగ్రామ్స్కి విఐపీస్ కూడా వస్తుంటారు కదా, సో మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. కూచిపూడి గ్రామం నుంచి పెద్ద గురువులు కొంతమంది నన్ను మెచ్చుకోవడం జరిగింది. రాధేశ్యామ్ మాస్టర్ గారు, వేదాంతం రామలింగ శాస్త్రి గారు, మునికుంట్ల సాంబశివం గారు, ఇలాంటి ప్రముఖ గురువులు నా పర్ఫార్మెన్స్ చూసి ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు అంత పెద్ద గురువులు నన్ను మెచ్చుకున్నారు అని అనుకుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ హర్షిని ప్రెసెంట్ ఏం చదువుతున్నావు? ప్రెసెంట్ నేను 11th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. మొన్న ఎగ్జామ్స్ రాశాను. బాగా రాశాను. అండ్ రెండింటిని, ఇటు స్టడీని ఇటు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అసలు స్టడీస్ అనేది స్టడీసే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎలాగైనా బ్యాలెన్స్ చేయొచ్చు దాన్ని. అండ్ ఇష్టంతో చేస్తే ఏదైనా చేయగలం అంటావా? ఇష్టంతో చేస్తే ఏదైనా కష్టం ఉండదు. సో ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి కూడా, అంటే మీరు చాలా వెళ్తూ ఉంటారు కదా ప్రోగ్రామ్స్కి, అటెండ్ అవ్వాలి అక్కడ. సో ఎలా ఉంది ఇటు మేనేజ్మెంట్ నుంచి ఎంకరేజ్మెంట్ కూడా? మేనేజ్మెంట్ నుంచి నాకు చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది. స్కూల్లో అయితే నన్ను ఏ ఫెస్టివల్ ఉన్నా సరే ఫస్ట్ చేయించుకునేవాళ్ళు నాతోని క్లాసికల్ డాన్స్. అండ్ ఆల్సో కాలేజ్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడమ్మా ఇలాగా అని చెప్పి అడిగేవారు మా ఫ్యాకల్టీ. వాళ్ళు చాలా సపోర్టివ్ ఉండేవారు. నా కల్చరల్ డాన్స్ వలన మా మమ్మీ టాలెంట్ గురువు వీళ్ళిద్దరు, మా మమ్మీ డాడీని కాలేజ్కి పిలిచి సన్మానం చేశారు. సూపర్. అండ్ హర్షిని, నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మా ఫ్రెండ్స్ ఇంకా నేను ఇలా ఇంటర్నేషనల్ డాన్సర్ అని చెప్పంగానే నీవు చాలా లక్కీ, నువ్వు డాన్స్తోని ఇన్ని కంట్రీస్ తిరుగుతున్నావు, నేను కూడా డాన్స్ నేర్చుకుంటానని చెప్పి వాళ్ళు అలా మోటివేట్ అయ్యారు. చాలా సపోర్ట్ కూడా అంటుంటారా, అరే మేము కూడా నేర్చుకుంటా అంటూ ఉంటారు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అన్నారు, నేను కూడా నీలాగా ఇలా ఇంటర్నేషనల్గా చేయాలనుకుంటున్నాను, నాకు ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఉంది, నేను కూడా నేర్చుకుంటాను. మీ మమ్మీ దగ్గర నేర్చుకుంటున్నారా? కొంతమంది అడిగారు, కొంతమంది జాయిన్ అయ్యారు. మా కాలేజ్ నుంచి కొంతమంది మా మమ్మీ స్టూడెంట్సే. ఓకే. సో వాళ్ళు కూడా నన్ను చూసి బాగా ఇది. అప్పుడు వాళ్ళు అలా అంటుంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నాకు చాలా ప్రౌడ్ ఉండేది యాక్చువల్లీ. మా మమ్మీ ఇలా డాన్స్ వాళ్ళందరూ కూడా నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో మమ్మీ వల్ల నాకు ఇంత ఇది అని చెప్పి నాకు చాలా ప్రౌడ్గా ఫీలింగ్ వచ్చేది. సో హర్షిని, నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తావు డైలీ రొటీన్? సో ఓన్లీ డాన్సేనా, ఇంకేమన్నా ఉన్నాయా టాలెంట్స్? నేను డాన్స్లో సర్టిఫికేషన్తో పాటు కర్ణాటిక్ మ్యూజిక్ వోకల్లో కూడా సర్టిఫికేషన్ చేశాను. నాకు డాన్స్తో పాటు మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్ట్. అండ్ హర్షిని, మీకు సంగీతం కూడా వచ్చు కాబట్టి మీ నోటి నుంచి ఒక మంచి పాట వినాలని ఉంది. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే,
श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे हम भजे हम भजे हम भजे तमिह श्रीविघ्नराजं भजे संततमहं कुञ्जरमुखं शङ्करसुतं तमिह श्रीविघ्नराजं भजे संततमहं दन्तिसुञ्जरमुखं अन्तकान्तकसुतं तमिह श्रीविघ्नराजं భజే. సూపర్, చాలా చక్కగా పాడవు తెలుసా, అలా వింటూ ఉండాలనిపిస్తుంది. సో చాలా చక్కగా పాడవమ్మా. సో అండ్ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అవార్డ్స్ అందుకున్నావు? అవార్డ్స్ అంటే నేను చాలా అసలు వేళ్ళపైన కౌంట్ చేసుకునే అవార్డ్స్ కాదు అవి. అంటే నేను ఇలా అని చెప్పట్లే కానీ మోర్ దెన్ 1500 అవార్డ్స్ అందుకున్నాను నేను, బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో మనకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా సో ఏదో ఒక అవార్డు మనసుకు హాయిగా తృప్తిగా అనిపిస్తుంది. అలాంటి అవార్డు ఏదంటే ఏం చెప్తావు? అవార్డు అంటే నేను ఉగాది పురస్కారం అవార్డు మునికుంట్ల సాంబశివం గారు చేతులపైగా నాకు వచ్చింది. అది చాలా తృప్తినిచ్చిన అవార్డు నాకు. మునికుంట్ల సాంబశివం గారు మా మమ్మీ అడ్వైజర్, చాలా ఇన్స్పిరేషనల్. ఆయన వలన మేము చాలా దేవస్థానాలు త్రూఅవుట్ ది ఇండియా దేవస్థానాల్లో ప్రదర్శనం ఇవ్వడం జరిగింది. ఆయన ప్రస్తుతానికి మన మధ్య లేరు, కానీ కూచిపూడి నాట్యానికి ఎంతో కృషి చేసిన మహానుభావుల్లో ఆయన కూడా ఒకటి. సో ఆ అవార్డు అంటే ఆయన చేతుల మీదుగా తీసుకున్న ఉగాది పురస్కారం అవార్డు నాకు ఎంతో తృప్తినిచ్చిన అవార్డు. అండ్ మీరు అవార్డ్స్ తీసుకుంటూ ఉంటుంటే మీ పేరెంట్స్ ఫీలింగ్స్, హ్యాపీనెస్ ఎలా ఉండేది? అసలు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉండేదా? వాళ్ళ హార్డ్ వర్క్ మొత్తం పే ఆఫ్ అయినట్టు వాళ్ళకి అనిపించేది. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, చాలా ప్రౌడ్గా ఉండేవాళ్ళు. మా కూతురు ఇలాగా ఇన్ని అవార్డ్స్ ఇప్పుడు తీసుకుంటుంది అని చెప్తే వాళ్ళు చాలా, వాళ్ళ వల్లనే నేను ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి. మా రిలేటివ్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ డాన్సర్ అని అనగానే మా మమ్మీ పైన కానీ నా పైన కానీ చాలా రెస్పెక్ట్ ఉండేది వాళ్ళకి. వాళ్ళు కాల్స్ చేసి చాలా బాగా చేసావమ్మా అని చెప్పడము, కలవడము ఒకేషనల్లీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు చూడడమే కాకుండా వాళ్ళ నేబర్స్కి కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా చెప్పి అని చెప్పుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, మురిసిపోతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళు. అండ్ హర్షిని, మీ నృత్యంలో థీమ్ ఏదైనా ఉంటుందా? నా నృత్యంలో ఎక్కువ కృష్ణ భగవానుడి గురించి ఉంటుంది. నేను చాలాసార్లు కృష్ణుడి వేషం వేసుకొని చేసేదాన్ని. ఎక్కువ కృష్ణుడు గురించే ఉండేది నా దాంట్లో. నేను చాలా ప్రోగ్రామ్స్ కృష్ణుడి లాగా రెడీ అయ్యి ఇంకా అలా చేసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించేది. ఆ చిలిపితనం కానీ ఇది కానీ నా ఫేవరెట్ గాడ్ కృష్ణ. సో నా మోస్ట్లీ థీమ్ కృష్ణ భగవానుడి గురించి ఉండేది. సో మమ్మీ కూడా డాన్సర్ కాబట్టి సో మీ ఇద్దరు కలిసి ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను మమ్మీతోని చాలా పర్ఫార్మెన్స్ అనేవి చేశాను. తిరుమల తిరుపతి దేవస్థానం నాద నీరాజనము, ఇంకా చాలా శిల్పారామంలోని, గురువాయూర్లోని మమ్మీతోని చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను. అందులో నీకు ఎక్కువగా నచ్చింది ఏంటి? నాకు ఎక్కువగా నచ్చింది తిరుమలలో నాద నీరాజనం ప్రోగ్రామ్ చాలా నచ్చింది నాకు. అక్కడ ఏంటంటే మమ్మీ ప్రతిసారి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చేది స్టేజ్ పైన. ఇంకా ఆడియన్స్ అలా చూస్తూ ఉన్నారంటే చూస్తూనే ఉండాలనిపించేది. ఎక్కువ యాక్షన్ కూడా పెట్టేది మమ్మీ. అంటే కృష్ణుడు చిన్నప్పుడు ఎలాగా చేసేవారు అని చెప్పి నాది పెట్టి చేపించేది. మమ్మీ కూడా చేసేది నాతో పాటు గోపికల్లాగా. నాకు చాలా బాగా అనిపించేది. ఆ ఎగరడము, పరిగెట్టడము అది చాలా బాగా అనిపించేది నాకు కృష్ణుడి కింద చేసినప్పుడు. సూపర్. అయితే ఒక్క స్టేజ్ పర్ఫార్మెన్స్కి మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? నేను యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ అవర్స్ ఇంత అని కాదు, అంటే ఇప్పుడు పర్ఫెక్షన్ వచ్చే వరకు నేను ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకే. సో హర్షిని, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్స్, నేను ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను, డాన్సింగ్ అండ్ సింగింగ్. గాడ్స్ గ్రేస్ ఇంకా చూస్తారని నా ఎయిమ్. అయితే
నేను పెద్ద ఇంటర్నేషనల్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నాను. డాన్సర్ అండ్ సింగింగ్ ఆల్సో. సింగింగ్ కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు టాలెంట్ ఉందని చెప్పి మా మమ్మీ డాడీ కూడా నాకు డాన్స్ ఒక్కటే కాకుండా సింగింగ్ కూడా నువ్వు బాగా చేయగలవు అని చెప్పి నాకు చెప్పారు. నాకు అప్పటి నుంచి సింగింగ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ హర్షిని, ఇటు మీరు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఇటు టెంపుల్లో చేస్తే బాగా అనిపిస్తుందా, లేకుంటే బయట స్టేజ్ పర్ఫార్మెన్స్లు చేస్తే అప్పుడు బాగా అనిపిస్తుందా? నేను బయట ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చినా నాకు బాగానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి అ డివోషనల్ ఆఫరింగ్ టు ద గాడ్. అండ్ ఆల్సో టెంపుల్లోకి వెళ్ళంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఎన్ని ఈవెంట్స్, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని పెద్ద పెద్ద స్టేజెస్ ఇచ్చినా సరే టెంపుల్లో అనేది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. స్వామివారి ముందు కానీ అమ్మవారి ముందు కానీ చేయడం అనేది చాలా ఇదనే చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఏ టెంపుల్, ఏ ఆర్టిస్ట్కైనా సరే టెంపుల్లో చేస్తే అదొక డివైన్ పవర్ అనేది ఉంటుంది. వీ ఫీల్ లైక్ వీఆర్ వెరీ క్లోజ్ టు గాడ్. సో హర్షిని, ఫ్యూచర్లో ప్లానింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? డాడీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కొన్ని ప్లాన్ చేశారు. 2026లో జపాన్ ఇంకా USA ఉంది. 2027లో బాలి, శ్రీలంక అండ్ లండన్ ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అవి. May 6th రోజు తిరుమల కొండ మీద ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. థ్యాంక్ యూ హర్షిని, చాలా చక్కగా మాట్లాడావు. నీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవ్వాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.